బీఆర్ఎస్ ఆఫీస్ పైకి బుల్డోజర్ వెళ్ళనుంది. అది కూడా హైకోర్టు ఆదేశాలతో. ఎవరైనా ఎక్కడైనా ముందు అనుమతి తీసుకొని భవనం నిర్మించుకుంటారు. అసలు ఇదే పద్ధతి. కానీ 10 ఏళ్లు తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించిన బీఆర్ఎస్ మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించింది. తమకు అడ్డు చెప్పేది ఎవరు అన్నట్లు ఇవేమీ పట్టించుకోకుండా నల్గొండ జిల్లాలో ఎలాంటి అనుమతులు లేకుండానే పార్టీ కార్యాలయాన్ని నిర్మించుకుంది. మొన్నటి ఎన్నికల తర్వాత రాష్ట్రంలో ప్రభుత్వం మారింది. దీంతో ఎలాంటి అనుమతులు లేకుండా నల్లగొండలో నిర్మించిన బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని కూల్చివేయాలని రాష్ట్ర ఆర్ఎండ్బి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధికారులను ఆదేశించారు. నల్గొండ జిల్లాకు చెందిన ఈ మంత్రి ఆదేశాలపై బీఆర్ఎస్ ఆగమేఘాల మీద హైకోర్టును ఆశ్రయించింది. తమ భవనానికి మున్సిపల్ శాఖ అనుమతులు ఇచ్చేలా ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టును కోరింది బీఆర్ఎస్. ఈ కేసును విచారించిన హైకోర్టు ఎవరైనా కట్టకముందే అనుమతులు తీసుకుంటారు కానీ కట్టిన తర్వాత అనుమతులు ఎలా ఇస్తారంటూ ప్రశ్నించింది. అంతేకాదు 15 రోజుల్లో ఈ భవనాన్ని కూల్చివేయాలని స్పష్టం చేసింది. ఇది ప్రతిపక్ష బీఆర్ఎస్కు ఇప్పుడు పెద్ద షాక్గా మారిందనే చెప్పాలి. అక్రమంగా కట్టిన బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని కూల్చివేయడంతో పాటు ఆ పార్టీకి ₹1,00,000 జరిమానా కూడా హైకోర్టు విధించింది. అసలు నియమ నిబంధనలు పాటించడంలో తమను మించిన వాళ్ళు లేరని చెప్పుకునే బీఆర్ఎస్ అధికారంలో ఉన్న కాలంలో ఎలా వ్యవహరించిందో చెప్పుకోవడానికి ఈ కార్యాలయ నిర్మాణమే ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ TCTV.